నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. స్కీమ్ ఏదైనా ఒకటే ఫార్ములా, ఆఫర్ ఏదైనా ఒకటే టార్గెట్. ఆశ పెట్టి అరచేతిలో వైకుంఠం చూపించాలి, కస్టమర్లను నట్టేటా ముంచాలి. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థల మోసాలివి. దోచుకో దాచుకో అంటున్నారు బిల్డర్లు. రాత్రికి రాత్రే కుబేరులయ్యేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. దురాశతో అమాయకులను మోసగిస్తూ రియల్ ఎస్టేట్ రంగానికే మచ్చ తెస్తున్నారు. బిల్డర్ల లూటీపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఒకరేమో బైబ్యాక్ ఆఫర్లు అంటారు, మరొకరేమో గ్యారంటీ రెంటల్ అంటారు. సొంతింటి కల సాకారం అంటూ ఆశ చూపుతారు. తీయటి మాటలతో కస్టమర్లను నమ్మిస్తారు, తీరా హ్యాండ్ ఇస్తారు. గ్రేటర్ హైదరాబాద్లో బిల్డర్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కమర్షియల్ బిల్డింగులు అమ్మడానికి నయా మోసాలకు పాల్పడుతున్నారు. నిర్మాణం పూర్తి కాని భవనాలతో కొనుగోలుదారులను లూటీ చేస్తున్నారు. రెంట్ గ్యారంటీ అంటూ కుచ్చు టోపీ పెడుతున్నారు. మార్కెట్ బాలేకపోవడంతో బిల్డర్లు నయా గిమ్మిక్కులు చేస్తున్నారు. రెంటల్ ఇస్తామంటూ ప్రాపర్టీ రేట్లు పెంచేస్తూ చీటింగ్ పాల్పడుతున్నారు. కస్టమర్ల డబ్బును కస్టమర్లకే రెంట్ రూపంలో ఇస్తూ కట్టు కథలతో మాయ చేస్తున్నారు. బ్యాంకులకు బిల్డర్లు కట్టే వడ్డీ 14 నుండి 24% ఉంది. కానీ కొనుగోలుదారులకు రెంటల్ ద్వారా ఇచ్చే ఇంట్రెస్ట్ 6% మాత్రమే. దీంతో లోగుట్టుపై భగ్గుమంటున్నారు కస్టమర్లు. లక్షలు లాగేసుకుని వేలల్లో రెంటల్స్ ఇస్తూ దందాలు చేయడంపై నిలదీస్తున్నారు. కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రీ లాంచ్లు, బైబ్యాక్ల పేరిట ఊరించి నిండా ముంచుతున్నాయి. తమవి పెద్ద కంపెనీలంటూ సినిమా స్టార్లతో, సెలబ్రిటీలతో ప్రచారం చేసి చేతికి డబ్బులు అందగానే బోర్డులు తిప్పేస్తున్నాయి. సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే సామాన్యుడికి తిప్పలు తప్పటం లేదు. కొందరు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లు కస్టమర్ల ఆశలను అడియాసలు చేస్తున్నారు. పైసా పైసా కూడబెట్టుకున్న సొమ్మును లూటీ చేస్తున్నారు. మధ్యతరగతి అత్యాశే పెట్టుబడిగా ఘరానా మోసాలు జరుగుతున్నాయి. కన్స్ట్రక్షన్ వేళ ఎస్ఎఫ్టీకి అంతా ఇంత అంటూ కథలు అల్లుతున్నారు బిల్డర్లు. కట్టని భవనాలకు రెంట్లంటూ కోట్లలో బురిడి కొడుతున్నారు. ఐటీ యాక్ట్ లొసుగులతో దందాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే కొందరు బిల్డర్లు మనీ లాండరింగ్ స్కామ్ చేస్తున్నారు. లేని ఆస్తికి అద్దె అంటూ కహానీలు చెప్తున్నారు. కోట్ల వడ్డీ మిగుల్చుకునేలా రియల్ గేమ్స్ ఆడుతున్నారు. పైసలు పోగేసేందుకు రెంటల్ స్కీమ్స్ ను తెరపైకి తెచ్చారు. బైబ్యాక్ ఆఫర్ తరహాలో రెంటల్ అగ్రిమెంట్లు కస్టమర్లను షేక్ చేస్తున్నాయి. బిల్డర్లు రెంట్కు వడ్డీకి తేడా తెలియని అమాయకులా? ఎందుకు కస్టమర్స్ ను మోసం చేస్తున్నారు? ఇవే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి.